భరద్వాజ గారు ఈరోజు మనం ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడుకోవాలి. శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఊరూరా ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అవును, 27 సంవత్సరాలు అయినా ఆయన దాన్ని ఏమంటారు చరిష్మా తగ్గలేదు, ఇంకా తగ్గలేదు. అంటే నిజానికి ఆయన కన్ను మూసే దానికంటే చాలా ముందే సినిమాలు ఆపేశాడు ఆయన అవును చేయటం. అంటే పరుగాపటం ఒక కళ అన్నాడు ఆయన. అవకాశాలు వస్తున్న టైంలోనే వద్దన్నాడు ఆయన, చెయ్యను అని. ఈ చెయ్యను అని చెప్పడానికి ఆయన ఒక రీజన్ చెప్పేవాడు. శోభన్ బాబు అనగానే ప్రజలకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది, అది నేను ఇలా చేసుకుంటూ పోతే అది పోతుంది, అది నేనే చెరిపేసుకున్నవాడిని అవుతాను. నేనే ఏదైతే క్రియేట్ చేశానో ఒక ముద్రని, ఆ ముద్రని నేనే చెరుపుకోవడం ఎందుకు అని ఆపేశాను అని చాలామంది వెళ్ళి అప్రోచ్ అయ్యారు. పూరి జగన్నాథ్ కూడా అప్రోచ్ అయ్యాడు. అంటే అమ్మా నాన్న తమిళమ్మాయి ఆ టైంలో అప్రోచ్ అయ్యాడు ఈయన. అప్రోచ్ అయ్యి జయసూజతో పేర్ చేయిద్దాము, అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది సినిమాకి అనుకున్నాడు. అనుకున్నా కానీ ఆయన నో చెప్పాడు, నేను ఎవరిని ఎంటర్టైన్ చేయదలుచుకోవట్లేదు అని. సర్పయాగం తర్వాత ఆయన వద్దు, ఇంకా మనం ఆపేయటం బెటరు అనుకున్నాడు. నెమ్మదిగా క్లోజ్ చేసాడు, చెయ్యను అని. అలాగే ఆయన కెరియర్ ప్రారంభం కూడా పౌరాణికాలతో మొదలైంది. ఆయన కెరియర్ భక్త శబరితో మొదలైంది. భక్త శబరితో మొదలై ఆ తర్వాత రామారావు గారి లవకుశలో ఉన్నాడు ఆయన. ఇలా పౌరాణికాలు చేస్తూ ఉండగా నెమ్మదిగా సోషల్ సినిమాల వైపు టర్న్ తీసుకున్నాడు. ఒక విచిత్రం ఏంటంటే ఆయన సోషల్ సినిమాల వైపు టర్న్ తీసుకుంటున్నటువంటి టైంలో వి మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఆయనకు, వీరాభిమన్యు అనే సినిమా. ఈ వీరాభిమన్యు అనే సినిమాలో రామారావు గారు కృష్ణుడు. రామారావు గారు ఉన్నటువంటి సినిమా టైటిల్ శోభన్ బాబు మీద టైటిల్ పెట్టారు. అది డూండి గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అదొక సాహసం. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు రామారావు గారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సినిమా చేయటం. ఎన్టీ రామారావు గారితో చాలా బాండింగ్ ఉండేది శోభన్ బాబుకి. ఈ బాండింగ్ మనకి రకరకాలుగా కనిపిస్తుంది. ఆయన టేబుల్ మీద ఆయన ఫోటో ఉండేది. శోభన్ బాబు గారి టేబుల్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో ఉండేది. అంటే ఆయన ఎంకరేజ్ చేశాడు ఈయన. ఎంతలా ఎంకరేజ్ చేశాడంటే సంపూర్ణ రామాయణం సినిమా ఈయన చేసినప్పుడు ఆ సినిమా చేయటానికి ముందు ప్రొడ్యూసర్లు డైరెక్టరు వెళ్ళి కలిశారు ఆయన్ని, రామారావు గారిని. కలిసి ఇలా శోభన్ బాబుతో చేయబోతున్నామని చెప్పారు ఆయనకి. చేయండి, బాగానే ఉంటుంది అన్నాడు ఆయన. చేసిన తర్వాత సినిమా చూపించారు, చూసి బాగుంది అన్నాడు ఆయన. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి వారం కలెక్షన్స్ లేవు దానికి. వారం తర్వాత పికప్ అయింది సినిమా. తర్వాత పెద్ద హిట్ అయింది అది. ఈ 1 వీక్ లోపు శోభన్ బాబుకి భయం వేసింది. భయం వేసి వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి, నేను మీతో వెళ్ళమని చెప్పానండి, కానీ వాళ్ళు నాతో చేశారు, సినిమా ఇప్పుడు ఇబ్బంది పడేటట్టు ఉంది, అనవసరంగా చేశానా ఈ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను నేను అన్నాడు ఈయన. అంటే లేదు, నేను చూశాను, అది బాగానే ఉంది, వాళ్ళు బాగా తీశారు, కాకపోతే మౌత్ పబ్లిసిటీ జరగాలి, టైం పడుతుంది, నువ్వు టెన్షన్ పడద్దు, ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, నువ్వు ఆందోళన పడద్దు అని చెప్పాడు ఆయన. ఈ సందర్భాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు కోతుకొమ్మచ్చిలో రాస్తూ, ఆయనే ఆ సినిమాకి రైటర్, రాస్తూ ఈ విషయం ప్రస్తావించి పాత రాముడు కొత్త రాముడికి ధైర్యం చెప్పి పంపించాడని రాస్తాడు ఆయన. పాత రాముడు కొత్త రాముడికి ధైర్యం చెప్పి పంపించాడని. ఆ సినిమా చాలా పెద్ద హిట్, అది గొప్ప మాట. ఇలా ఆయన బుద్ధిమంతుడి సినిమాలో కృష్ణుడిగా నటించాడు. బాపు గారి సినిమానే అది కూడా. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, ఈయన కృష్ణుడిగా కనిపించి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని కంటిన్యూషన్ సంపూర్ణ రామాయణం. అలా పౌరాణికాలు చేశాడు ఆయన. అలాగే చాలామంది మోసగాళ్ళకు మోసగాడు సినిమా మొదటి కౌబాయ్ ఇండియన్ స్క్రీన్ మీద అనుకుంటారు. అయితే దీనికంటే కొద్ది నెలల ముందు, ఒక 2-3 నెలల ముందు శోభన్ బాబు నటించినటువంటి ఒక కౌబాయ్ సినిమా రిలీజ్ అయింది, దెబ్బకుట దొంగల ముఠా అని. డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఎస్వి రంగారావు వీళ్ళందరూ చేశారు అందులో. పురాణం సుబ్రహ్మణ్యం గారు ఆ సినిమాకి డైరెక్టర్. అయితే అది కూడా కౌబాయ్ సినిమాయే, కానీ అది బ్లాక్ అండ్ వైట్లో కొంత లో ప్రొఫైల్లో తీశారు ఆ సినిమాని. అయితే మోసగాళ్ళకు మోసగాడు ప్యారలల్గా మొదలైన సినిమా. అది కొంచెం బిగ్ స్కేల్లో చేశారు, రాజస్థాన్ వెళ్ళి కలర్లో చేయటము ఇవన్నీ. దాంతో దానికి చాలా పేరు వచ్చేసింది. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది, కానీ రిలీజ్ ప్రకారం చూసుకుంటే మొదటి కౌబాయ్ శోభన్ బాబు అనే చెప్పాల్సి ఉంటుంది.
ఎందుకంటే మోసగాళ్ళకి మోసగాడి కంటే 3 నెలల ముందు రిలీజ్ అయింది ఈ సినిమా. అలా అదొక ఇది. తర్వాత ఫస్ట్ జనరేషన్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి ఎలా వ్యవహరించారో సెకండ్ జనరేషన్లో కృష్ణ, శోభన్ బాబు అలాగే వ్యవహరించారు. కలిసి సినిమాలు చేయటం అన్నీ. వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రతి సినిమా జనం చూశారు. ఒక్క మహాసంగ్రామం మాత్రమే ఇబ్బంది పెట్టింది. మహాసంగ్రామం తర్వాత ఆయన మల్టీ స్టారర్లు చేయను అని ప్రకటించేశాడు. ఇంకో హీరోతో చేయడు ఆయన. చాలామందితో చేశాడు, చిరంజీవితో చేశాడు, రామారావు గారితో చేశాడు, నాగేశ్వరరావు గారితో చేశాడు. ఆయన చేయని. అలాగే కృష్ణ గారితో గూఢచారి 116లో ఆయన చిన్న క్యారెక్టర్, అంటే ఆ మిషన్ మొదలుపెట్టి ఎండ్ అయిపోయే క్యారెక్టర్, దాని కంటిన్యూషన్లో కృష్ణ ఎంటర్ అవుతాడు. ఆ క్యారెక్టర్ కూడా ఒప్పేసుకున్నాడు ఆ రోజున ఆయన. కానీ తర్వాత తన కెరియర్ని కూడా చాలా పద్ధతిగా డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆ డిజైనింగ్ చాలా అద్భుతం. అంటే రెమ్యూనరేషన్ కంటే కూడా తన సినిమా క్వాలిటీగా ఉండాలనుకునేవాడు ఆయన. నా రెమ్యూనరేషన్ తగ్గించండి పర్లేదు, కానీ సినిమా క్వాలిటీతో ఉండాలి, కలర్లోనే చేయండి సినిమా అని అడిగేవాడు ఆయన శోభన్ బాబు గారు ప్రొడ్యూసర్ని. నేరము శిక్ష అనే సినిమా చెల్లెలి కాపురం చేశాడు ఆయన బాలయ్య గారికి అమృత ఫిలిమ్స్లో. చేసిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ అది హిట్. అది హిట్ అయిన తర్వాత నెక్స్ట్ నేరము శిక్ష అనే కథతో వచ్చాడు ఆయన బాలయ్య గారు. వస్తే నువ్వు బ్లాక్ అండ్ వైట్లో తీస్తావు, అందుకని నీ సినిమా చేయను అన్నాడు ఆయన. కలర్లో చేస్తే డేట్లు ఇస్తాను. లేదు, నేను బ్లాక్ అండ్ వైటే చేయదలుచుకున్నాను అన్నాడు ఆయన. ఈయన మానేశాడు, కృష్ణ గారితో చేశారు ఆ సినిమా. అలా కొన్ని పద్ధతులు ఉండేవి ఆయనకి. అలాగే 6 తర్వాత నేను షూట్ చేయను, 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండాలి, ఆదివారం షూట్ చేయను, ఇలా కొన్ని పద్ధతులు పెట్టుకొని ఇంటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ అలా కెరియర్ని డిజైన్ చేసుకున్నాడు ఆయన. మొదటి నుంచి ఆ క్రమశిక్షణ ఉంది ఆయనకి. అలాగే ఎన్టీ రామారావు గారి కెరియర్లో 2 అద్భుతమైనటువంటి విజయాలు, అడవిరాముడు అలాగే యమగోళ. ఆ 2 ప్రాజెక్టులు శోభన్ బాబు గారు వదులుకుని ఆయనకు డైవర్ట్ చేసిన ప్రాజెక్టులు. ఓకే. అంటే అడవిరాముడికి ముందు ఆ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో శోభన్ బాబే హీరో. సత్యచిత్రాలు, తహసీల్దార్ గారు అమ్మాయి కావచ్చు, ప్రేమబంధం కావచ్చు, ఆ 2 సినిమాల్లోనూ శోభన్ బాబే హీరో, ఆయన బ్యానర్ అది. అయితే ఈ అడవిరాముడు సినిమా అది ఆయనతోనే వర్కౌట్ అవుతుంది అని అటువైపు మళ్ళించారు. ఆ తర్వాత యమగోళ సబ్జెక్ట్ వెంకటరత్నం గారి బ్యానర్లో శోభన్ బాబు పర్మనెంట్ హీరో. ఈ సబ్జెక్ట్ నాకంటే అక్కడ బాగుంటుంది అని చెప్పి అటువైపు మళ్ళించాడు. ఆ 2 పెద్ద హిట్లు అక్కడ. అలా ప్రతి సందర్భంలోనూ ఆయన కొంచెం ఎన్టీ రామారావు గారి వైపు ఉండేవాడు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో సోషల్ సినిమాల్లో పోటీ ఉండేది. ఈయన దసరా బుల్లోడు ఎంత హిట్టో ఈయన సోగ్గాడు అంత హిట్. అలా ప్రతిదీ. అలాగే నాగేశ్వరరావు గారు ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఆడియన్స్ అందరూ కూడా శోభన్ బాబు వైపు డైవర్ట్ అయ్యారు. అంటే మంచి మనుషులు, ఈ సినిమాలన్నీ చాలా పెద్ద హిట్లు ఇచ్చాడు ఆ టైంలో ఆయన. ఆ తర్వాత మళ్ళీ వైఫల్యాలు కూడా చూశాడు. చూసి కెరియర్లో ఎత్తులు చూశాడు, పల్లాలు చూశాడు ఆయన. మల్లెపువ్వు నుంచి మళ్ళీ సెటిల్ అయింది కెరియర్. ఆ మల్లెపువ్వు తర్వాత మళ్ళీ ఆయన వెనకడుగు వేయలేదు, అలా నడిచిపోయింది. ఓకే. అందాల నటుడిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అలాగే ఈ క్యారెక్టరు ఆ క్యారెక్టర్ అంటే రఫ్ క్యారెక్టర్లు కూడా చేశాడు ఆయన, మాస్ క్యారెక్టర్లు కూడా చేశాడు, ఖైదీ కాళిదాస్ లాంటివి. ఎక్కడా నటుడిగా ఫెయిల్ అయిన సందర్భం లేదు. ఆయన డైరెక్టర్స్ తీసినటువంటి విధానము ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ కొత్తదనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి హీరో అతను. మానవుడు దానవుడు అని ఒక సినిమా చేశాడు ఆయన ఉషశ్రీ బ్యానర్లో. మోజుకూరి జాన్సన్ గారి స్క్రిప్ట్ అది. అది పగలంతా చాలా ప్రశాంతంగా కరుణ రసంతో ఉండేటువంటి ఒక డాక్టరు రాత్రిపూట వెళ్ళి సమాజంలో దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇది డ్యూయల్ రోల్ ఏమో అన్నట్టుగా సినిమా నడుస్తుంది. సెకండ్ హాఫ్ కొంత సినిమా అయిన తర్వాత లేదు 2 ఒకళ్ళే అని చెప్పి రివీల్ చేస్తారు. ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్ అది. అందులో జగన్ క్యారెక్టర్, ఆ 2వ క్యారెక్టర్ పేరు జగన్. ఆ క్యారెక్టర్కి విపరీతమైన పేరు వచ్చింది. దాసరి గారితో ఒక అద్భుతమైన రిలేషన్ ఉండేది ఈయనకి, దాసరి గారితోనూ మధుసూదన్ రావు గారితోనూ. మధుసూదన్ రావు గారు ఒక రకంగా ఈయనకి అద్భుతమైనటువంటి కెరియర్ చూపించాడు, కళ్యాణ మండపం లాంటి సినిమాలు ఇచ్చి. అవి రీమేక్లే కావచ్చు, కానీ శోభన్ బాబు గారికి బాగా ఉపయోగపడిన సినిమాలు ఇద్దరే ఇవన్నీ.
ఈ ప్రాసెస్లో డైరెక్టర్స్ అంటే ఆ రోజుల్లో ఆయన డైరెక్టర్లతో ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కళ్యాణ మండపం సినిమాకి సంబంధించి ఆయన ఒక డైలాగు మధుసూదన్ రావు గారు చెప్పినటువంటి పద్ధతిలో డెలివరీ చేయటం లేదు. ఆయన 2-3 టేకులు చూసి కొట్టేశాడు ఈయన్ని. కొట్టినప్పటికీ ఆయన్నే గురువుగా భావించి ఏదైనా శోభన్ కొట్టారా? కొట్టాడు ఓ సెట్లోనే. ఓకే. కొట్టి నేను చెప్తున్న ఎమోషన్ ఏమిటి, మీరు క్యారీ చేస్తున్నటువంటి ఎమోషన్ ఏమిటి అని. ఓకే. ఆ తర్వాత ఆయన సెటరైట్ చేసుకుని చేశాడు ఆ షాట్. అలా డెడికేటెడ్గా ఉండేవాడు డైరెక్టర్స్కి. అలాగే విశ్వనాథ్ గారి మీద ఆయనకు విపరీతమైన నమ్మకం ఉండేది ఆ రోజుల్లోనే. ఆయన శారద సినిమాకి డైరెక్టర్ని ఎవరిని పెట్టుకోవాలని క్రాంతి కుమార్ గారు అనుకుంటుండగా శోభన్ బాబు గారు సజెస్ట్ చేశాడు విశ్వనాథ్ గారితో వెళ్ళండి అని. ఇలా 2-3 సందర్భాల్లో. అలాగే కాట్రగడ్డ మురారి ప్రొడక్షన్ లైన్లోకి రావాలి అనుకున్నప్పుడు నేనున్నాను, నువ్వు కొనసాగు అని చెప్పి వాళ్ళు ఒక కథ అనుకున్న తర్వాత ఈ కథకి నాకంటే కూడా చంద్రమోహన్ బాగుంటాడు అని సీతామహాలక్ష్మి సినిమాకి చంద్రమోహన్తో చేసేయండి మీరు అని చెప్పి అటువైపు నడిపించింది. ఆ సినిమాకి విశ్వనాథన్ డైరెక్టర్గా పెట్టుకోమని అడ్వైజ్ చేసింది ఆయనే. ఓకే. అలాగే లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో కూడా మాట్లాడింది ఈయనే, శోభన్ బాబే. అలా తన వాళ్ళు అనుకున్న వాళ్ళకు చాలా సహకారంగా ఉండేవాడు ఆయన. హెల్పింగ్ నేచర్ ఉండేది, అడ్వైజ్ చేసేవాడు, బాబు ఇది మార్గము అని. ఇలా కెరియర్ని ఒక సిస్టమేటిక్గా నడిపినటువంటి వ్యక్తి ఆయన. ఎవరితోనూ ఏ రకమైనటువంటి డిస్ప్యూట్స్ లేవు ఆయనకి. ఒక్క మహాసంగ్రామం టైంలో కొంచెం ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడటానికి కూడా కారణం ఏంటంటే ఒరిజినల్గా ఆ స్క్రిప్ట్ అనుకున్నది ఎన్టీ రామారావు గారితో చేయాలని, డ్యూయల్ రోల్ మీద. ఆ డ్యూయల్ రోల్ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయే మూడ్లో చేయలేదు అది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ 2 క్యారెక్టర్లని 2 హీరోలతో సినిమా చేశారు. ఒరిజినల్గా వీళ్ళు డ్యూయల్ రోల్ అనుకున్నప్పుడు 2 ఒక ఆయనే చేస్తాడు కాబట్టి ఒకటి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా అలా నడిచిపోయేది. కానీ ఇక్కడ 2 హీరోలు అయ్యేసరికి ఇది తక్కువ ఉంది అది ఎక్కువ ఉంది అనే కొలతలు వచ్చేసి శోభన్ బాబు అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారు. అలా మహిళా ఆదరణ విపరీతంగా ఉండేది ఆయన సినిమాలకి. పర్టికులర్గా చాలామంది ఆ రోజుల్లో ఆయనలో ఒక అందాల నటుడిని మాత్రమే కాదు ఒక అన్నయ్యని కూడా చూసుకునేవాళ్ళు. అంటే సిస్టర్ సెంటిమెంట్ ఆయన సినిమాల్లో బాగా వర్కౌట్ అయ్యేది. అందుకని చాలామంది అమ్మాయిలు తమ అన్నయ్యగా భావించేవారు శోభన్ బాబుని. అలా అన్ని విధాలుగాను నవలా నాయకుడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత జీవన తరంగాలు లాంటి నవలలు చేశాడు ఆయన. ఇలా అన్ని ఏరియాలు టచ్ చేశాడు. జానపదాలు చేశాడు ఆయన, పౌరాణికాలు చేశాడు, కౌబాయ్ చేశాడు, యాక్షన్ సినిమాలు చేశాడు. ఇలా అన్ని జానర్స్ని నడిపినప్పటికీ ఒక అందాల నటుడిగా మాత్రమే గుర్తుండిపోయాడు ఆయన ప్రేక్షకులకి. అలా పరుగాపటం కళగా ఆయన ఇండస్ట్రీ నుంచి అలా నిష్క్రమించారు. జీవిత రంగం నుంచి నిష్క్రమించడం కూడా అలాగే జరిగింది. చాలా సడన్గా అంతా బాగానే ఉన్నాడు ఆయన, ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటున్న టైంలో సడన్గా ఆయన యోగా చేస్తూ కన్నుమూశారు అనే వార్త ఒక్కసారి జనాల్ని కంగారు పెట్టింది. చాలామంది ఆ రోజున మెడ్రాస్ వెళ్ళారు. నిజానికి నెక్స్ట్ జనరేషన్ హీరోల్లో మొదట వెళ్ళిపోయింది ఆయనే. అంటే రామారావు నాగేశ్వరరావు తర్వాత అదే ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, ఈ వరుసలో అలా ఆయన అర్ధాంతరంగా వెళ్ళిపోవటం, ఆయన చివరిలో చాలా సినిమాలు వదిలేయటం, నటించనని చెప్పటం, ఇవి ఇన్ని జరిగినప్పటికీ అభిమానులు ఇప్పటికీ ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పటికీ ఆయన స్మారక కార్యక్రమాలన్నీ వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఆయన విగ్రహం పెట్టారు, రాజమండ్రిలో విగ్రహం ఉంది ఆయనది, వైజాగ్లో విగ్రహం పెట్టారు. ప్రతి సందర్భంలోనూ వీళ్ళందరూ కలుస్తారు, ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటారు, సమావేశాలు జరుగుతాయి వాళ్ళకి ఇప్పటికీ. అలాగే శోభన్ బాబు గారి సినిమాల మీద ఎవరైనా ఎక్కడైనా తప్పు మాట్లాడితే వీళ్ళు వెంటనే వాళ్ళని కలిసి విషయాలు వివరించే ప్రయత్నం చేస్తారు. ఓకే. అలా ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అందరు హీరోలకి ఉంటారు కానీ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఇప్పటికీ, రెగ్యులర్గా మీట్ అవ్వటం. అలా శోభన్ బాబు గారు ఎలా ప్రత్యేకమో ఆయన అభిమానులు కూడా అంతే ప్రత్యేకం.